రత్నయ్య అనేటటువంటి ఒక వ్యక్తి నెల్లూరు జిల్లాలో నాయుడుపేటకు సంబంధించినటువంటి వ్యక్తి 10 ఎకరాలు వ్యవసాయం చేసేటటువంటి ఒక రైతు 65 సంవత్సరాలు. ఈయనకి మోకాలు నొప్పులు రావడం వల్ల రోజు ఆయన చేసుకోవాల్సినటువంటి పనులు పొలానికి వెళ్ళి ఆ గడ్డి గేయడం కావచ్చు, ట్రాక్టర్ దున్నడం కావచ్చు, లేదంటే కాలకృత్యాలు తీర్చుకోవడం కావచ్చు, ఏదైనా సరే వ్యవసాయానికి సంబంధించిన పని చేసుకోలేనటువంటి పరిస్థితి మోకాలు నొప్పులు వచ్చి, అలాంటి సిచ్యువేషన్ లో గ్రాండ్ వాక్ వాడుకొని మోకాల్లో వస్తున్న శబ్దాలు తగ్గించుకొని సంతోషంగా కాళ్ళు ఫ్రీగా మూవ్ చేస్తూ ఆయన వ్యవసాయ పనులు ఎలా చేసుకుంటున్నాడన్న విషయాన్ని ఆయన మాటల్లోనే మీరు విన్నారు అని అంటే మీకు ఈ గ్రాండ్ వాక్ కష్టపడి పనిచేసే రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయం మీకు కూడా అర్థమవుతుంది. నా పేరు రత్నయ్య, నాయుడుపేట మండలం. మాకు 10 ఎకరాలు వ్యవసాయదారుణ్ణి. ట్రాక్టర్లో ఎక్కినా క్లచ్ దొక్కాలన్నా కష్టంగా ఉండేది. కూర్చొని గిడ్డి కొయ్యాలన్నా కనీసం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునే టైంలో కూడా బాత్రూంలో కూడా నా వల్ల అయ్యేది కాదు. కళ్ళనీళ్ళు వచ్చేటివి. ఏంటంటే మోకాళ్ళు సౌండ్ పటపట సౌండ్ వచ్చేది. గిడ్డి కోసుకునేది లేదు, ఏమి లేదు. ఏం చేస్తాం దేవుడా అనేసి అనుకుంటా ఉంటే ఇంతలేక మా అబ్బాయి ఇదో గ్రాండ్ వాక్ అంటే ఇది తాగు నాన్న, దీని పరిస్థితి ఎట్లా చూసినామంటే నాకు చెప్తూ అన్నాడు. తెచ్చినాడు. దాన్ని రోజుకు ఒక ప్యాకెట్ 200 గ్రాముల నీళ్లు మధ్యాహ్నం అన్నా తిన్న తర్వాత నెల రోజులు తాగిన తర్వాత నా కాలు ఇప్పుడు ఇది మాదిరి పెట్టుకునేవాడిని. ఇప్పుడు పద్దాసు వేసుకుంటుండా, ఉదయాన్నే నేను చేయాల్సిన పనులు చేసుకుంటుండా, పాలు తీసుకుంటుండా, బరికాడ కూర్చొని పాలు తీస్తుండా, గిడ్డి కాస్తుండా, నా కాళ్ళు ఏ విధంగా వాడాలనో నేను ఆ విధంగా వాడుతుండా. నా వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలకి ఆ గ్రాండ్ వాక్ తాగిన దానివల్ల నేను ఆరోగ్యంగా బాగా ఉన్నాను. సో చూసినారు కదా, 65 సంవత్సరాల వ్యక్తి 10 ఎకరాలు వ్యవసాయం చేసేటటువంటి ఒక రైతు. అలాంటి వ్యక్తికి గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు 10 ఎకరాల వ్యవసాయం, ట్రాక్టర్ దోలడం, గడ్డి కోసుకోవడము, ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడము, ఈ కాళ్ళు ఫ్రీగా వంగడము ఎలా ఉపయోగపడిందనే విషయాన్ని ఆయన మాటల్లోనే విన్నారు. సో మీలో కూడా ఎవరికన్నా సరే మోకాలు నొప్పులు వచ్చి ఎలాంటి పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ గ్రాండ్ వాక్ ని మీ రోజులో భాగం చేసుకొని మీరు చేసుకోవాల్సిన పనుల్ని చాలా శ్రద్ధగా సంతోషంగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఇదే విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే గ్రాండ్ వాక్ ని వాడడం మొదలు పెట్టండి.